మహిళల పేరుతోనే ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓట్లు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే ప్రవేశపెట్టడం జరిగిందని, భవిష్యత్తులో ఇచ్చే సంక్షేమ పథకాలకు కూడా మహిళ పేరుతోనే ప్రవేశపెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్ ప్రయాణం కల్పించడం, గృహావసరాలకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు బంధు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటుగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఇంకా మనకు ఇంద్రమ్మ ఇండ్లక ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ట్రైనింగ్ ఇస్తే మేము పోయినాం. సార్ చెప్పింది సార్ అందరు చెప్పినప్పుడు వెళ్ళాను. ఆ రోజు 300 మేస్త్రి లెక్కలనే పోయినాము. పోగానే అనుకున్నాం కానీ ఆయన సార్ పని నుంచి పోవాలనిపించింది. సార్ వేదికను అలంకరించిన పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అధికారులు అందరికీ నమస్కారం. మీరందరూ కూడా ఆశీర్వదించి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చాం, అంతే కదా. మీరు ఓట్లు వేసినందుకే కాంగ్రెస్ వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మేము చెప్పినాం, దాన్ని మీరు నమ్మి ఓట్లు వేసారు. ఓట్లు వేసినందుకు ఈరోజు రాజ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో రాగానే మా ఆడబిడ్డల ఓట్లతోటి మేము వచ్చినామని చెప్పి మీ అందరికీ కూడా ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం చేసినాం. అది ఉంచాలనా? మంచిదేనా? ఫ్రీ బస్సు మంచిదేనా? గా మధ్యలో ఏదైనా ఊరు పోతుంటే ఓ పెద్ద మనిషి అడిగేది, నాకు ఫ్రీ బస్ తీసారు అర్జెంటుగా అన్నది. ఎందుకమ్మా ఏమైందంటే మెల్ల షోలో చెప్తుంది, మా కోడలి పిల్ల ఇట్లుంటలేదు, ఊరికి అత్తగారింటికి తల్లిగారింటికి పోతుంది. అట్టగిట్లా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా. ఒకరిద్దరికి ప్రాబ్లం ఉంది, కానీ 192 కోట్ల ప్రయాణాలు జరిగినాయి మహిళలై. ఓ 10 మందికి ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు, కోడలతోటి పడదో ఇంకోటితోటి పడదో, దానికి మేమేం చేస్తాం. కానీ 192 కోట్ల మహిళలు ప్రయాణం చేసిరు. ఒకసారి చేసిరు, 2 సార్లు చేసిరు, 10 సార్లు చేసిరు. ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర. ఎంత ఆదాయింది మహిళలకు లెక్క కట్టిరా? నేను అసెంబ్లీలో మొట్టమొదటిసారి ఒకసారి చెప్పిన, 5,000 కోట్లు సంవత్సరంలో మహిళలకు వాళ్ళ జేబులకు మనం పెట్టినట్టు 5,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చినట్టు ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఆ రోజు చెప్తే ప్రతిపక్షం వాళ్ళు నవ్విర్రు, ఏడుకెళ్ళి అయితే అని. ఈరోజు లెక్కలు ఇస్తే 6,500 కోట్ల రూపాయలు మహిళలకు మిగిలిన ఈ సంవత్సరంలో 192 కోట్ల ప్రయాణాలతోటి మా మహిళలకు మిగిలింది 6,500 కోట్లు. అంటే మహిళల కోసం ఎంత ముందు చూపుతోటి కాంగ్రెస్ గవర్నమెంట్, మా రేవంత్ రెడ్డి గారు మేము ఆలోచిస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఉచిత కరెంటు కూడా ఇచ్చినాం. 99% గృహాలల్లో ఈరోజు గ్రామాలల్లో ఫ్రీ కరెంటు వాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇల్లు వేరైతే ఇంకో మీటర్ తీసుకుంటున్నారు, దానికి కూడా ఫ్రీ కరెంట్ వస్తాం. సన్న బియ్యం ఈరోజు 100% రేషన్ షాపుల నుంచి తీసుకొని పోతున్నారు మా ఆడబిడ్డలు. గతంలో ఏమవుతుండే, రేషన్ షాపులలో దొడ్డు బియ్యం వస్తే కార్డు ఇస్తుండే, ఆయన ఇన్ని పైసలు ఇస్తుండే, తీసుకుపోయి బజార్కు పోయి మళ్ళీ జేబులకి వెళ్ళి సన్న బియ్యం కొని పిల్లలకు వండి పెడుతుండే. ఇప్పుడు అది లేదు, చక్కగా రేషన్ షాపుల నుంచి తీసుకొని పోయి ఇంట్లో పిల్లలకు వండి పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది.